హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో ద బెస్ట్ ఎగ్ మసాలా కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బయట మనం తింటూ ఉంటాం కదా, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే 2 ముద్దలు రోజు తినేదానికన్నా ఎక్కువే తింటారు. అలాంటి కర్రీని మరి ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూద్దాం. ఫస్ట్గా ఈ కర్రీ కోసం ముందు మిక్సీ జార్ తీసుకోండి. దానిలో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని క్యూబ్స్లో కట్ చేసుకుని వేసుకోండి. దాంట్లో 2 పచ్చిమిర్చి, 3 బాదం పప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, 4 వెల్లుల్లి రెమ్మలు, 1/2 ఇంచు చెక్క, 3 లవంగాలు తీసుకోండి, 2 యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. దీనిలోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీనిలోనే 3 పచ్చిమిర్చి రెమ్మలు సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే కర్రీ బాగుంటుందండి, సూపర్ టేస్ట్ వస్తుంది. కొద్దిగా 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోండి. ఇలాగ చూస్తారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. ఈ మసాలా అనేది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా మనకి ఇది వేగిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, పైకి తేలుతూ ఉంటుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఈ మసాలాలు కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఈ ఉప్పు మీ రుచికి సరిపడా తీసుకోండి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఈ మొత్తం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు వేగనివ్వండి. ఇది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే గుడ్లు ఉడకబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ గుడ్లు కావాలంటే మీరు కావాలంటే నూనెలో వేపుకోవచ్చు, లేదా అలాగే ఉడకబెట్టిన తర్వాత అలా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర చల్లుకోండి. ఈ గుడ్లు అనేవి వేసిన తర్వాత ఎక్కువగా తిప్పొద్దండి గరిటె పెట్టి. అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.